గత వారం మనం సిస్టర్స్ ఆల్ఫీ కిడన్నన్ గారు శాంతి నిలయం అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మానసిక వికలాంగుల పిల్లలకు వారి తల్లిదండ్రుల మనోవేదన తీరుస్తూ ఒక ఆత్మీయ తల్లిగా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇలాంటి సేవ చేయడం అంటే అంత ఈజీ కాదు. జనరల్గా ఇంత సాహసం ఎవరు చేయరు. ఇది నిజంగా సమస్యలతో కూడిన పని. వారు ఈ సేవలు ఎలా చేస్తున్నారో ఇలాంటి సేవ చేయడం ఎంతో ఓర్పు సహనం కావాలి. అలాంటి ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసుకుందాం. ఇంతమంది మానసిక వికలాంగులు ఇంచుమించు 80 మందికి పైగానే ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడ ఎలా చేర్చుకుంటారు? ఎవరైనా తల్లిదండ్రులు వీరి దగ్గరికి వచ్చి అడిగి ఇక్కడ చేరుస్తారా? అసలు ఈ మానసిక డిజేబుల్ అంటే ఏంటి? ఇది చేయాలంటే నిజంగా దేవుడిచ్చే ఓర్పు ఎంత గొప్పది. ఈ విధమైన ఆదరణ లేని ఎంతమందికి వీరు ఏ విధంగా ఆశ్రయం కల్పిస్తారు? ఎక్కడి నుండి వీళ్ళందరూ వీరి దగ్గరికి వస్తారు? ఎంతకాలం ఇలాంటి వారికి ఈ మానవత్వపు సేవను అందిస్తారు? సిస్టర్ గారే చెప్తారు, విందాం. నేను ప్రతి ఒక్క బిడ్డ దేవుడు రూపములో ఛాయలు సృష్టించారని నేను నమ్ముతున్నా. వాళ్ళకి హిందూ కానివ్వు, క్రిస్టియన్ కానివ్వు, ముస్లిం కానివ్వు, వాళ్ళకు దేవుడు ఛాయల్లో రూపములో సృష్టించారు. ఇంకా యేసుప్రభు ఏం చెప్పారు? యూ డిడ్ ఇట్ టు మీ అంటే ఎవరికైనా నేను సేవ చేసినప్పుడు అదనకే చేస్తున్నారని మనకు బైబిల్లో చెప్తున్నారు. అదేవిధంగా ఈ బిడ్డలకు సేవ చేయటానికి సంతోషముతో నాతో పాటు చాలామంది వచ్చేసారు. ఈ బిడ్డలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే మా గురించి విని ఊర్లో ఉన్న వాళ్ళు ఈ బిడ్డలను ఎవరు చూడలేక వాళ్ళకు సేవ చేయలేక వాళ్ళు ఎందుకు విలేజ్లో ఇబ్బంది పడిందని నేబర్స్ చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. కొంతమందిని ఎక్కువ మంది పిల్లలకి తల్లి కానీ తండ్రి కానీ లేని వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఒక పాపకి తన తల్లి ఊరేసుకుంది, తండ్రి త్రాగుబోతని చెప్పవచ్చు. అది మన మైండ్ కూడా సరిగా లేదు. ఆ పాపని CWC ద్వారా మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇంకొక పాప తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకొని బిడ్డ ఎంఆర్గా పుట్టిందని ఆ బిడ్డను వదిలిపెట్టుకొని తండ్రి ఇంటిలో వదిలిపెట్టి భార్య పారిపోయింది. ఇప్పుడు ఆ పాపని చూడటానికి అదన చేత కాదు, అదన అమ్మా నాన్న రెడీగా లేదు. అబ్బాయి ఫ్యూచర్ పోతుంది, చిన్న వయసు అబ్బాయికి. వాళ్ళు పోలీస్ దగ్గరికి పోతే బోనకల్ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఇన్ఫార్మ్ చేశారు, చేస్తామని. CWC పంపించి అక్కడి నుంచి లెటర్ రాపించుకొని మా దగ్గర చేర్పించుకున్నాం. ఇంకొక పాప ఈ మధ్యలోనే తండ్రి యాక్సిడెంట్లో చచ్చిపోయింది. బిడ్డ వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు. ఈ బిడ్డను కూడా చూస్తే వాళ్ళు పనికి వెళ్ళలేవని వాళ్ళ పాపని మన దగ్గర తీసుకొచ్చింది. తండ్రి మొన్ననే చనిపోయింది. ఇంకొక పాప అయితే దత్తు తీసుకున్న వాళ్ళే చూడలేక మా దగ్గర వదిలిపెట్టింది. ఈరోజు ఆ పాప అమ్మ అని పిలిచిందంటే అది నన్నే పిలిచింది. 1.5 year ఉన్నప్పుడు ఆ పాప మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు 7 లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతుంది ఆ పాప. మళ్ళీ ప్రతి నిమిషం నాకు ఫోన్ చేసి అమ్మ బాగున్నారా, అన్నం తిన్నావా అడగటము అన్నీ చేస్తూ ఉంటుంది. ఇదన్నీ మాలో ఉన్న ఒక తల్లి బయటికి వచ్చిందనమాట. నాకు ఎప్పుడైతే ఫస్ట్ చైల్డ్ అమ్మ అని నేను తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లకి 2 years, ఆ పిల్లకి రాత్రి ఏంటి పగలేంటి అని తెలియలేని అమ్మాయి. ఆ అమ్మాయి నన్ను అమ్మ అని పిలిచినప్పుడు నాలో ఉన్న అమ్మ
అసలు రూపం బయటకు వచ్చింది. ఆ పాపని నేను ఫస్ట్ జాయిన్ అయ్యే పాప. ఆ పాపని నేను హాల్లో పడుకోబెట్టి మేము ఆ పని ఈ పనికి పోయేది. ఆ పాపకి రాత్రి తెలియదు, నైట్ తెలియదు, ఏమీ తెలియటంలా. ఆ బట్టల్లో పేసుకుపోయేది. కేవలం త్రూ అని అడిగేది వాటర్ కోసం. ఆ రోజు నా మనసులో అనిపించింది, ఇప్పుడు నేను అట్టు పడుకుంటే నా అమ్మ నన్ను చూడకుండా వెళితే ఎట్ట ఉండదు నా బాధ. ఆ రోజు ఆ పాప అమ్మ అని పిలవటం మొదలుపెట్టు. చిన్నగా నా మీద పేసపోసేది, దొడికిపోయేది, అన్నీ చేసేది. చిన్నగా ఆ పిల్ల మైండ్ డెవలప్ అయింది. మాట్లాడలేదు అనుకున్న పాప చిన్నగా అమ్మమ్మ తాతయ్య అట్ట మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ పాపకి ఎప్పుడైతే నేను ప్రేమ పంచిపెట్టారో ఆ పాప నార్మల్ అయింది. మెడ ఇట్టే ఉండే మెడ స్ట్రైట్ అయింది. మన హోమ్లో ఉంది ఇప్పుడు ఆ పాప. ఫస్ట్ పాప ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు సో మేఘన అని అడిగితే మేఘన ఇట్టే కూర్చొని ప్రార్థన చేస్తుంది. సత్ప్రసాదం తీసుకుంటుంది. అమ్మ నీకోసమే అని చెప్పింది. అదన్నీ మాకు బాగా ఛాలెంజింగ్ అనమాట. ఇంకొక పాప ఉంది, వాళ్ళ అమ్మకి క్యాన్సర్, తండ్రి చచ్చిపోయారు, మా దగ్గర ఉండిపోయింది. ఎక్కువ మంది ఇంకో ఇద్దరు అక్కా చెల్లెలు వరంగల్ నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు ఇద్దరు మెంటలీ రిటార్డ్ అని. ఆ పాప కూడా మా దగ్గరే ఉంది. అలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్రం ఉంది. వాళ్ళ వదిలిపెట్టాలని కానీ నా మనసు ఒప్పుకోవటంలా. ఒక్కరోజు ఒక పాప ఒకవేళ సమ్ ఫంక్షన్కి వాళ్ళ ఇంటికి తీసుకుపోయినా వచ్చేదాకా నా మనసు ఉంది ఆ పాపకి ఏమైందో అనే ఆలోచనలా ఉండదు. మా సిస్టర్స్ అందరూ ఎంతో ప్రేమతో పిల్లలు చూసుకుంటున్నారు. నా పేరు లక్ష్మి, శ్రీకాకుళం నుంచి వచ్చాను. నేను అమ్మగారు నన్ను తీసుకొచ్చారు. నేను పనికి వస్తానంటే నేను సేవ చేయటానికి వచ్చా. పిల్లగాళ్ళకి పని కోసమే వచ్చి సేవ చేశా. సిస్టర్స్ అందరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. సిస్టర్లు అనాథ పిల్లగాళ్ళకి ఎంతో పని చేసి వాళ్ళ మూతులు కడుగుతూ వాళ్ళకి అన్నం తినిపిస్తూ చాలా సేవ చేశారు సిస్టర్స్ అందరూ. వాళ్ళ సేవను చూసి నాకు చేయాలనిపించి నేను కూడా చేశా. సిస్టర్స్ అందరూ పెద్దమ్మగారు చిన్నమ్మగారు ఎంతో కష్టపడి అవన్నీ చేసి అవి తీర్చిదిద్ది ఇంతటోళ్ళు చేశారు. అంతా బాగుంది. ఇప్పుడు కాన్వెంట్లో అన్నీ మంచిగానే పెడతారు, మంచిగా చూస్తారు పిల్లగాళ్ళు. పిల్లగాళ్ళకి ప్రతి ఒక్క పని చేయాలి, చేసి మంచిగా ఈ స్థాయిలో నిల్చోబెట్టారు. అందరినీ మంచిగా చూసుకుంటారు, మంచి ఫుడ్ పెడతారు. మంచిగా పిల్లగాళ్ళకి ఏదైనా ఏ ఇబ్బంది అయినా కానీ ఎప్పుడంటే అప్పుడు తీసుకొని పోతారు మా పెద్దమ్మ గారు. నేను వచ్చేటప్పుడు ఇద్దరు సిస్టర్లే ఉన్నారు, పెద్దమ్మ చిన్నమ్మ. అందులో నేను ఒకదాని భాగం. మేము ముగ్గురం కలిసి అన్నీ మంచిగా పనులు చేసి పిల్లగాళ్ళు అనాథ పిల్లగాళ్ళకి సేవ చేసి మంచిగా చేసాం. మా పెద్దమ్మ గారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఎన్నో పనులు చేసి చీర పైకి లేపి మొత్తం బాత్రూమ్ టాయిలెట్లు అన్నీ కడిగి మంచిగా తీర్చిదిద్దుకొచ్చారు ఇంతవరకు. ఈ సేవ అనేది ఒక సవాల్తో కూడుకున్నది. ఎంతో శ్రమ, త్యాగం, ఎంతో ఓర్పు ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమే కదా. సిస్టర్స్ కూడా వచ్చారు. ఏదైనా కాంగ్రిగేషన్ మొదలు పెట్టారా? మొదలు పెడితే దీని వలన ఎలా ఈ సేవను ముందుకు తీసుకెళ్తున్నారో ఆ వివరాలు మనకు చెప్తారు, విందాం. మనం చాపల్లో ప్రార్థన చేస్తాం. పొద్దునపూట మాకు ఆరాధన ఉంటుంది. ఆరాధన సమయంలో మరియమ్మ తల్లి దగ్గర ఉన్న ఆ యేసు ప్రభు రొట్టె రూపములో సత్ప్రసాదములో ఉంటుంది. ఆ సత్ప్రసాదం తీసుకున్న వెంటనే మనలో వచ్చేది యేసుప్రభు. ఆ యేసుప్రభు ఇదిగో ఆ బిడ్డ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ యేసుప్రభు అక్కడే ఉండి అమ్మా నాకు స్నానం చేపి, అమ్మా నన్ను కడగండి, అమ్మా నా నోట్లో వాటర్ పెట్టండి, క్లీన్ చేయండి అని చెప్తున్నారు. అదే ఆ పాపలో యేసుప్రభుని చూడండి, మీరు చేయగలుగుతావని చెప్తే మా సిస్టర్స్ అందరూ నేను నమ్ముతున్నా వాళ్ళ ఆ మనస్ఫూర్తితో వాళ్ళ ఆ సర్వీస్ ఈరోజు చేయగలుగుతున్నారు. దానికి నేను దేవుడికి వందనాలు చెప్తున్నా. ఎందుకంటే ఎంత చెప్పినా సరిపోదు. దేవుడిచ్చిన నేను ఎవరూ రారనుకున్నప్పుడు ఇంతమంది సేవకాయి నా దగ్గరికి వచ్చేసారు. నేను వెతకడానికి పోవాలా ఎక్కడికి, కానీ దేవుడు పంపించారు. దేవుడు సేవ కోసం ఇంకా అనేక మందినే దేవుడు ఈ సేవకాయి పంపిస్తారని నేను నమ్ముతున్నా. నేను కంటిన్యూ చేస్తాను దే సర్వీస్ అయినంతసేపు అంటిల్ ఐ డై ఐ వర్క్ ఫర్ ఇలాంటి పిల్లలకి సేవ చేయడానికి రెడీగా ఉంటాను. ఐ యామ్ సోను ఫ్రమ్ శాంతినిలయం బోనకల్. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచే ఉన్నాను. నన్ను వీళ్ళు మంచిగానే చూసుకున్నారు, మంచిగానే వేసుకోవడానికి మంచి బట్టలు ఇస్తున్నారు, మంచి
మంచిగానే ఉంటున్నారు. నా పేరు వెంకటలక్ష్మి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడికి వచ్చాక మా అమ్మగారు ఆపరేషన్ చేయించారు. నడిచేదాన్ని కాదు. ప్రార్థన చేసుకున్నాక నాకు కాళ్ళు వచ్చింది. నేను ఇక్కడ అందరికీ క్లాస్ చెప్పుకుంటున్నాను. పిల్లలందరినీ మంచిగా చూసుకుంటున్నాను. మాకు మా అమ్మోళ్ళు అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఉండటమే నాకు చాలా ఇష్టము. ఆమె ఆదర్శం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శాంతి నిలయంలో ముఖ్యంగా ఇలాంటి మానసిక వికలాంగుల పిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఎవరైనా మరణించినా ఎటువంటి బాధ్యతలు తీసుకుంటారు? వీరు ఏదైనా స్పెషల్ హాస్పిటల్లో ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ ఉన్నారా? ఈ సేవ చేయడానికి దేవుడు ప్రతినిత్యం వీరిని శాంతి నిలయంలో పనిచేస్తున్న అందరినీ ఎలా నడిపిస్తున్నారో సిస్టర్ గారు చెప్తారు, విందాం. మన పిల్లలకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిక్నెస్ వచ్చినప్పుడు మేము అమ్మటే వాళ్ళ ఖమ్మం తీసుకెళ్తాం. శ్రీరక్ష హాస్పిటల్ కానీ, డాక్టర్ లక్ష్మీ మాధవ్ హాస్పిటల్ కానీ తీసుకెళ్తాం. ఈ 2 హాస్పిటల్ దగ్గర మన పిల్లలకి ట్రీట్మెంట్ ఫ్రీగా ఎమర్జెన్సీగా ఇచ్చేస్తారు వాళ్ళు. స్పెషలీ నేను పోయిన జూన్లో మా పిల్లలకి అందరికీ కోలరా వచ్చింది. ఒక 18 మంది పిల్లలు ఒకేసారి కోలరా, జగ్గపేట నుంచి ఒక పాప వచ్చింది. అక్కడ కోలరా ఉండటం వలన ఆ సిక్నెస్ ఈ పిల్లలకి పాకొని పోయింది. నేను కంటిన్యూస్ డయేరియా, వొమిటింగ్ వాళ్ళు తీసుకొని ఖమ్మం వెళ్తే, శ్రీరక్ష హాస్పిటల్ వెళ్తే 1 వీక్ మా పిల్లలు హాస్పిటల్లో పెట్టి 24 అవర్స్ ఐవి పెట్టుకొని ఏం ఫుడ్ తీసుకున్నది కాదు. వాళ్ళకి కిరోషనాలు అంది. ఆ చిన్నపిల్లలు కూడా ఏసీ రూములో ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు. మెడిసిన్ అన్నీ ఫ్రీగా చేశారు. అదే మనం పే చేయాలంటే ఒక 5-6 లక్షలు అయింది. ఒక్కొక్క పాపకి ₹1,00,000. అంటే వారం 8 days వాళ్ళు ఐవీలో ఐసీయూలో పెట్టారు. ఇంకా ఒక అమ్మాయికి రీసెంట్లీ ఒక ఆపరేషన్ చేయించినాం, థ్రోట్ ఆపరేషన్ ఫ్రీగా చేశారు. ఇంకా శ్రీరక్ష హాస్పిటల్లో మాకు సర్వీస్ దొరుకుతుంది. అదేవిధంగా డాక్టర్ విమలా అంబాటి అండ్ హర్ హస్బెండ్ డాక్టర్ సుబ్బారావు ఈజ్ చెస్ట్ స్పెషలిస్ట్. మా పిల్లల్ని మేము ఎప్పుడు తీసుకెళ్తాం. మా సిస్టర్స్ కానీ పిల్లలకు కానీ ఏమైనా రోగం ఉంటే మేము అక్కడికి తీసుకెళ్తాం. వెళ్తే ట్రీట్మెంట్, మెడిసిన్, స్కానింగ్ ఏమైనా చేయాలంటే దానికి ఉండే ఫ్రీ స్కానింగ్ అవుట్ సైడ్కి పంపిస్తారు. వాళ్ళే పైసలు పే చేస్తారు. అన్ని ఎక్స్పెన్స్ వాళ్ళే తీసుకుంటున్నారు మా పిల్లల కోసం. సిస్టర్స్కి కానీ పిల్లలు కానీ లక్ష్మీ మాధవ్ హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. వాళ్ళకు అదే వాళ్ళు చూస్తున్న రోగం అయితే ఇంకా వేరే ఇయ్యంటే అనే మనం బయటకు పోవాలా, వాళ్ళకి పైసలు ఇచ్చి మనం చేపియాలా, వారితో పది మనం బయట పోయి పైసలు పెట్టాలా. ఇలాంటి చిన్న రోగాలు ఇంకెవరైనా చనిపోయినప్పుడు దేవుడి దయవలన మాకు తెలిసిపోతే ఒక 3 days బిఫోర్ తెలిసిపోతే ఆ పిల్ల కొద్దిగా తేడా ఉంది, ఆ పిల్ల చచ్చిపోతుందని మాకు అనిపిస్తుంది. మేము అమ్మటే హాస్పిటల్లో తీసుకెళ్తాం. హాస్పిటల్లోనే ఎక్కువ మంది పిల్లలు హాస్పిటల్లోనే చనిపోతే అమ్మటే వాళ్ళు అక్కడ డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కానీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళు మేము అమ్మటే ఇన్ఫార్మ్ చేస్తాం. 3 రోజుల ముందే ఇన్ఫార్మ్ చేస్తాం. కొంతమంది వస్తారు, కొంతమంది పారేయమ్మా అని చెప్తారు. అదే బాధ నాకు. పారేయటం ఏంటి, వాళ్ళ బిడ్డలను నేను పారేయటం ఏంటి, కానీ మేము ప్రేమతో వాళ్ళు తీసుకుపోయి బరీ చేస్తాం. చిరునాముల్లో కానీ బోనకల్ పంచాయతీలో కానీ మా పిల్లల్ని బెరి చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఎవరు లేనివాళ్ళు ఈ 2 చోట్ల బెరి చేస్తాం. లేనివాళ్ళు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వాళ్ళు తీసుకెళ్తారు. అంతా మంచినే జరుగుతుంది. దేవుడి దయవలన దేవుడు ప్రతినిత్యం మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అదన దయ వలన కృప వలన మేము ఈ సర్వీస్ చేయగలుగుతున్నాం. నా పేరు కళావతి. మాది చిరునోముల గ్రామం, బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా. అల్పి అమ్మగారిని మేము చూసిన కాడి నుండి ఎన్నో సేవలు చేసింది. శాంతి నిలయంలో చుట్టుపక్కల గ్రామాల్లో వికలాంగుల్ని తీసుకొచ్చి వాళ్ళని ఒక అమ్మలాగా చూసుకుంటూ వాళ్ళకి ఎంతో సహాయం చేసింది. వాళ్ళని ఎంతో బాగు చేసింది. వాళ్ళ పిల్లలకి ఏదన్నా అయినా అంబులెన్స్లో అమ్మగారు తల్లిలాగా తీసుకుపోయి ఎంతో సేవ చేశారు. నా పేరు నిమ్మతోట మంగమ్మ. మాది చిరునవ్వుల గ్రామం, బోనకల్లు మండలం, ఖమ్మం జిల్లా.
ఆల్పి అమ్మగారు చాలా మంచిది, అమ్మలాగా అందరినీ చూసుకుంటుంది. మా చిరునావుల గ్రామాన్ని బాగా పైలోకి తీసుకొచ్చింది. అప్పుడు ఇలా ఉండేది కాదు ఊరు, చాలా మంచిగా ఉంది. పేద పిల్లల్ని వికలాంగుల్ని మంచిగా తీసుకొచ్చుకొని ఒక తల్లిలాగా చాదుకుంటుంది. ఆ అమ్మగారు చాలా మంచిది. మాకు మా గ్రామంలో ముసలోళ్ళకి కానీ ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు ఆమె మందులు, ట్యాబ్లెట్లు, పాలు, గుడ్లు ఇచ్చి ఆమె మా అమ్మగారు మంచిగా చూసుకుంటుంది. ఎవరికి ఏది వచ్చినా ఆమె బాగా చూసుకుంటుంది. నా పేరు సిస్టర్ శృతి. నేను 2017లో ఈ ఆంధ్రాకి వచ్చాను. సిస్టర్స్ ఆఫ్ కంపాషన్ కాంగ్రిగేషన్లో జాయింట్ అవడానికి వచ్చినప్పుడు ఈ పిల్లలను చూసి నాకు చాలా కష్టం అనిపించింది, చాలా బాధ అనిపించింది. కానీ వాళ్ళ మీద ప్రేమ చూపిన 2 రోజుల్లో వాళ్ళు కూడా నా మీద ప్రేమ చూపిన ఆ ప్రేమతో నాకు ఎంతగా వాళ్ళతో ఉండాల్సి అనిపించింది, వాళ్ళ సేవ చేయాలనిపించింది. కానీ ఇక నుంచి వాళ్ళని వదిలిపోవాలా అనిపించలే ఎప్పటికీ. శాంతి నిలయం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది మానసిక వికలాంగులకు ఎంతో ప్రేమ చూపిస్తూ మానసిక పరిపక్వత లేని చిన్నారులకు సైతం విశేషమైన మానవత్వంతో చేసినటువంటి సిస్టర్ ఆల్ఫీ గారు సమాజానికి, దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏం సందేశం ఇస్తారో విందాం. నేను చెప్పవలసినది ఏంటంటే, నేను ఒంటరిగా ఇక్కడ వచ్చి సేవ చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో మంది సహాయం చేయవలసిన వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టించారు. కానీ నేను వాళ్ళ క్షమించాను, ఎందుకంటే వాళ్ళు తెలియకుండా చేస్తున్నారు. ఎవరో ఏమో చేస్తారు, ఏమో చెప్తారని మన సేవ మనం ఎప్పుడూ బంద్ చేయకూడదు, అది నడుచుకొనే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంతమంది బిడ్డలకు సేవ చేస్తుండే, నేను ఒకరు కాదు, నాతో పాటు సిస్టర్స్ ఉన్నారు. మీ అందరితో సహకారం కూడా నాకు ఉంది, లేకపోతే నేను సేవ చేయలేను. ఎందుకంటే నాకు సాలరీస్ ఏం లేదు, జనం ఇస్తే నాకు కూడా ఫుడ్ వస్తుంది. ఆ బిడ్డలకు మేము సేవ చేయగలుగుతున్నాం. వాళ్ళ ముఖం ఒకసారి చూడండి. ఆ బిడ్డలకు సేవ చేస్తుండే అది చెయ్యనివ్వకుండా దాన్ని ఆగం చేయాలనుకున్న వాళ్ళు ఎంతోమంది వచ్చిపోయారు తెలుసా. ఆ హోమ్కి బోంబేసి దాన్ని ఆగం చేయాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు మా బిడ్డలను మమ్మల్ని కాపాడుకొని ఉంటుంది. దేవుడు ఇష్టమైతేనే మేము ఆ సేవ చేయగలుగుతాం. అతనికి ఇష్టం లేనిది మనం ఎవరు చెయ్యలేము అని మీరు ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టించినా ఆ దేవుడిలో నేను భారం ఉంచుతున్నారు. కాబట్టి మేము ఎప్పుడు నా కోసం నేను చెయ్యటం లేదు, దేవుడు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి చేస్తున్నా. కాబట్టి ఎవరు ఏమి చేసినా నాకు ఏ శత్రువులు లేదు. నా శత్రువులని చెప్పడానికి నాకు ఎవరు లేరు. వాళ్ళకి నేను శత్రు కావచ్చు, కానీ నాకు వాళ్ళు శత్రు కాదు. ఆ శత్రుత్వం మనలో ఉండకూడదు. మనం ఎక్కువసేపు ఈ టీవీలో ఈ సెల్ ఫోన్లన్నీ చూసి, దానిలో ఉన్న సినిమాలన్నీ చూసి అదేవిధంగా యాక్ట్ చేస్తున్నారు కొంతమంది. మా బిడ్డలారా, నేను మీతో చెప్పేది ఒక్కటే, దేవుడు మార్గం వెతకండి. దేవుడు చెప్పింది ఒక్కటే, నీవు నిన్ను ప్రేమించినట్టు ఇతరులను ప్రేమించమని చెప్పారు. ఆ ప్రేమించినప్పుడే మనం సేవ చేయగలుగుతాం. ఇతరుల కష్టములు మన కష్టములుగా తీసుకొని వాళ్ళు క్షమించమని చెప్పారు. క్షమించటము, ప్రేమించటము నా ధర్మం. మా టీవీ ప్రేక్షకులకి నేను చెప్పేది ఒక్కటే, నీవు ఒక బిడ్డన కన్నా ఆ బిడ్డకొక్కలకే నీ ప్రేమ పొందాలి. స్వార్థం. ఈ భూమిలో ఉన్న ప్రతి బిడ్డ దేవుడు రూపం కాబట్టి ఆ ప్రతి ఒక్క బిడ్డకి సేవ చేయటం మొదలుపెట్టండి. మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు ఏమి చేస్తారంటే, భార్య, భర్త, తన బిడ్డ, పక్కన్నవాడు తినలేకపోయినా నా బిడ్డకి సరిపోయిన అంత ఉండాలని అనుకోవటం తప్ప వాళ్ళకి సేవ చేయాలని మనలో లేదు. క్రైస్తవ బిడ్డలైన మనం ఇతరులకు చూపించిన మార్గం ఏంటి? శత్రుత. అంతే కదా. ఆ శత్రుత్వం అన్నది వదిలిపెట్టి జీవించండి, ప్రేమలో జీవించండి, ప్రేమ పెంచండి, ప్రేమ షేర్ చేయండి, ప్రేమలో జీవించండి. దేవుడు ప్రేమలో మనం నింపినప్పుడే, మనలో దేవుడు ప్రేమ లేకపోతే మనం ఎవరిని ప్రేమించలేము. మన జీవితంలో ఉన్న సుఖ దుఃఖాలు, బాధలు, ఇబ్బందులు ఆ దేవుడు కూడా భరించారు కాబట్టి, ఆ దేవుడే మనకు చూపిపెట్టింది కాబట్టి ఇతరులను ప్రేమించటం, క్షమించటం దేవుడే చూపెట్టారు. సిలువపై ఉండి
తనలను పొడవటానికి వచ్చిన వాళ్ళకి క్షమించారు దేవుడు. అక్కడ ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వాళ్ళు క్షమించండి అని చెప్పిండు. నేను కూడా ఈ చిరునామల గ్రామంలో సేవ చేసినప్పుడు చాలామంది మన సంఘములో ఉన్నవాళ్ళు, క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ పాస్టర్లు, కొంతమంది వెనక నుంచి పొడిచారు. మలయాళీ, ఆమె ఇక్కడ ఉండటానికి వీలు లేదు, ఆమె ఏ దేశం నుంచి వచ్చి ఇక్కడ సేవ చేయటం ఏంటి, మన వాళ్ళు లేదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నా. నాలో కోపం లేదు, నాలో విద్వేషం లేదు. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచింది తన సేవ చేయడానికి. తను ఎట్లయినా శిలువపై మరణించారో నేను కూడా రెడీ అయ్యి మరణించడానికి. మరణం అనేది నాకు భయం లేదు. నేను సేవ చేయడానికి వచ్చాను. సేవ చేసుకొని ఇదే ప్లేస్లో చనిపోవాలా, ఇక్కడే బరి చేయాలనే నా ఆశ. నా బిడ్డలు చిరునామల అంటే నా పుట్టిల్లు అలాగే నేను చూస్తున్నా. ఎందుకంటే నేను అనుభవించిన ప్రేమ, సేమ్ టైం నేను అక్కడ ద్వేషించిన వాళ్ళు కూడా నాకున్నారు. కానీ ఈ జనం నాకు ఒకటి ఎక్కువ చెప్పవలసింది ఏంటంటే, మన క్రైస్తవ బిడ్డల కంటే ఎక్కువ నన్ను ఆదరించిన వాళ్ళు హైందవులు, ముస్లిమ్స్. ఎందుకో నాకు తెలీదు, వాళ్ళు నన్ను బాగానే దగ్గర తీసుకున్నారు. నేను నా బిడ్డలు అనుకొని క్రైస్తవ బిడ్డల దగ్గరికి పోతే వాళ్ళు నన్ను వెనక నెట్టడం తప్ప ముందుకి రానివ్వాల. కానీ హైందవ బిడ్డలు ఈ అమ్మ మాకు కావాలి అని నన్ను దగ్గర తీసుకున్నారు. మా బిడ్డలారా, ప్రేక్షకులారా వినండి. మన ఈ దేశంలో, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క దేవుడు ఛాయలో, రూపములో సృష్టించారు. హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ, వాళ్ళలో ఉండేది దేవుడు రూపము, దేవుడు ఛాయ. వాళ్ళ ప్రేమించండి, ద్వేషించబాకండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన దివ్యవాణి టీవీ వాళ్ళకి నేను ప్రత్యేకముగా చేతులెత్తి థ్యాంక్స్ చెప్తున్నా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. చూశారు కదండి, ఎంతో శ్రమైన, ఓర్పుతో, నేర్పుతో ఇలాంటి మానసిక వికలాంగులకు ఇంత గొప్ప స్ఫూర్తిదాయకమైన మానవ సేవ చేస్తున్న సిస్టర్ ఆల్ఫీ గారు నిజంగా ఎంతో ప్రశంసనీయులు. వచ్చే వారం ఇలాంటి మానవత్వ స్ఫూర్తితో సమాజానికి తమదైన బాధ్యతతో సేవలు అందించే మరో ఆదర్శ మహిళతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.